మహిళా సాధికారతే మోదీ ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. మహిళలు ఆర్థికంగా తమ కాళ్లపై తాము నిలబడేందుకు మోదీ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుందన్నారు. మోదీ స్ఫూర్తితోనే తాను సైతం ఆటోలు, కుట్టు మిషన్లను పంపిణీ చేస్తూ మహిళలను ప్రోత్సహిస్తున్నట్టు చెప్పారు. అతి త్వరలోనే చట్టసభలోనూ మహిళలకు 33% రిజర్వేషన్లను అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. భవిష్యత్తులో పార్లమెంట్, అసెంబ్లీలను సైతం 100% మంది మహిళా ప్రజా ప్రతినిధులు రాబోతున్నారని చెప్పారు. కరీంనగర్ లోని ఎల్ఎండి కాలనీలోని మహిళా శిశు వికాస కేంద్రానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ విచ్చేశారు. మహిళా శిశు వికాస కేంద్రం నిర్వాహకురాలు సుధా విజ్ఞప్తి మేరకు సిఎస్ఆర్ నిధులతో కొనుగోలు చేసిన కుట్టు మిషన్లను మహిళలకు అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, మహిళా ఆర్థిక అభివృద్ధి సంఘం చైర్మన్ శోభారాణి, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, జిల్లా అదనపు కలెక్టర్, ఆర్డీఓ సహా పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 10th ఎగ్జామ్స్ కూడా మేము వెళ్ళాం. పిల్లలు కష్టం ఇబ్బంది ఇవన్నీ మాకు ఏ విధంగా సహకరించాలో ఆ విధంగా సహకరించుకొని వస్తున్నాం. కాబట్టి కుట్టు మిషన్లు కూడా ఒక్కొక్క సింగిల్ కుట్టు మిషన్ ఇస్తే ఇంట్లో మొగ్గలు తీసుకొని అమ్ముకుంటున్నారు. ఆటోలు చేతికి తీసుకుపోయి ఇట్లా ఫీడ్బ్యాక్ వచ్చింది. నేను దాదాపుగా 1000 కుట్టు మిషన్లు వచ్చిన. 1000 కుట్టు మిషన్లు వస్తే దాని కనీసం ఇప్పుడు 300 కుట్టు మిషన్లు లేవు కదా. ఏమైందంటే మా ఇంట్లో మొగ్గలు తీసుకొని అమ్ముతున్నారు మన షాప్లో. దాని తర్వాత ఏం చేసామంటే సరస్వతి మేడం వచ్చినప్పుడు ఏం చేయమనుకున్నామంటే సుధా మేడం కూడా వచ్చారు. ఇట్లా కాదని చెప్పి దాదాపు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక 50 మంది మహిళలు ఉంటే మాక శోభక్క మహిళా కమిషన్ మా శోభక్క వచ్చింది. ఫైర్ బ్రాండ్ మాక కానీ ఏ విధంగానో ఆ విధంగా ఇచ్చే ప్రయత్నం చేయి. దాని పేదలకు సేవ అని చెప్పి వారు ప్రోత్సహించే ప్రయత్నం చేసి మాకు తృప్తి ఇస్తారు. మాకు రేవంత్ రెడ్డి గారు మనం కలుస్తారు, కలిసి శభాషణ మాకు తృప్తి. నన్ను కూడా నేను కలుస్తాను, నన్ను శభాషణ మాకు తృప్తి. కాబట్టి మిమ్మల్ని ఇంకా ప్రోత్సహించే ప్రయత్నం చేసినప్పుడు మీరు కూడా ఇంకా మనం జోష్ నింపాలి, ఇంకా మనం ఎక్కువ ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుంది. కాబట్టి మీరు మంచి ఆలోచనతో విషయం ఇస్తున్నారు. మహిళా ప్రాంగణం అంటే చాలా ప్రాంతాలు ఉన్నాయి, కానీ కరీంనగర్ మహిళా ప్రాంగణం అంటే నేను గర్వంగా ఫీల్ అవుతాను. వేలాది మందికి శిక్షణ ఇచ్చి వాళ్ళ సొంత కాలం మీద వాళ్ళు నిలబడే విధంగా వాళ్ళ కుటుంబాన్ని పోషించే స్థాయికి వాళ్ళు తీసుకొచ్చిన ఘనత మహిళా ప్రాంగణాన్ని నిజంగా సుధా మేడం నిజంగా హ్యాండ్స్ ఆఫ్ నిజంగా వాళ్ళని పోషించిన సరస్వతి మేడం మరీ హెట్టాం. కాబట్టి అధికారులు కూడా ఒక మంచి ఆలోచన ఉంది. ఏదో డ్యూటీ చేస్తున్నాం, నెలకు జీతం తీసుకుంటున్నాం, అయిపోయింది, ఇంతమంది తయారు చేసినా ఏం ఫాయిదా అని చెప్పి వాళ్ళకు ఆలోచన లేదు. నేను జీతం తీసుకుంటున్నా కాబట్టి ఈ మహిళా ప్రాంగణాన్ని ఇన్ఛార్జ్గా ఉన్నా కాబట్టి నా వల్ల ఇంతమంది మహిళలను తయారు చేయాలి, సమాజంలో కుటుంబాన్ని పోషించుకోలేని